సిన్స్ అనే వర్డ్ ఎలా యూజ్ చేయాలి? సిన్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ అండి. ఈ సమయం నుండి అని చెప్పడం. సిన్స్ 1990 నుండి ఇప్పటి వరకు. సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుండి ఇప్పటి వరకు. సిన్స్ మార్చ్ అంటే మార్చ్ నుండి ఇప్పటి వరకు. సిన్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ అండి. అంటే సిన్స్ గురించి మాట్లాడిన వెంటనే ఫర్ గురించి కూడా చెప్తూ ఉంటాం కదా. ఫర్ ని మనము పీరియడ్ ఆఫ్ టైం కి ఉపయోగిస్తాం. మళ్ళీ ఫర్ అంటే కొరకు కదా సార్, మీరు పీరియడ్ ఆఫ్ టైం అంటున్నారు ఏంటి అని మాత్రం అడగద్దండి. ఒక పదాన్ని మల్టిపుల్ అర్థాలు వస్తాయి. సో ఫర్ అంటే కొరకు, కోసం అన్నది ఒక అర్థం అయితే, పీరియడ్ ఆఫ్ టైం ఇంతకాలంగా అని చెప్పడం ఇంకొక అప్లికేషన్. సో పీరియడ్ దేన్నైతే నేను కౌంట్ చేసి చెప్పగలుగుతాను, ఇప్పటికి 1 2 3 4 5 7 ఇయర్స్ అవుతుంది, కౌంట్ చేసి చెప్పగలుగుతున్నా 7 అని. పీరియడ్ ని నేను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఫర్ ని యూజ్ చేస్తాను. ఫర్ 7 ఇయర్స్, ఇప్పటికి 4 డేస్ అవుతుంది, ఫర్ 4 డేస్, ఫర్ 8 వీక్స్. ఎంత కాలంగా అని కౌంట్ చేసి నెంబర్ చెప్పగలుగుతూ ఉంటే ఫర్ ని యూజ్ చేస్తాం. అలా కాకుండా అది ఎంత కాలం అయింది అన్న దాంతో సంబంధం లేకుండా ఎప్పటి నుండి అన్న స్టార్టింగ్ పాయింట్ ని మనం చెప్తూ ఉంటే సిన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. మన అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కోర్స్ లో, కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ లో దీనికి సంబంధించి మనం ప్రొలాంగ్డ్ యాక్షన్స్ అనే టాపిక్ లో సిన్స్ గురించి, ఫర్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. రైట్? సో ఫర్ కి, సిన్స్ కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే దేన్నైతే మీరు కౌంట్ చేయగలుగుతారో, కౌంట్ చేసి చెప్పగలుగుతారో దానికి మీరు ఫర్ ని ఉపయోగిస్తాం. అలా కాకుండా జస్ట్ స్టార్టింగ్ పాయింట్ ని మీరు చెప్తూ ఉంటే సిన్స్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది.